సూపర్ స్టార్ కృష్ణ గారి అరుదైన రికార్డుల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇది రిలీజ్ డేట్తో సంబంధం లేదు. 1980లో ఫిబ్రవరి 14న శివరాత్రి కానుకగా రిలీజ్ అయినటువంటి దేవుడిచ్చిన కొడుకు అనే ఒక సినిమా అనంతపూర్లో ఒక రోజు అంటే రిలీజ్ రోజు 8 ఆటలు ప్రదర్శించబడింది. అంటే రౌండ్ ది క్లాక్ వేస్తూనే ఉన్నారన్నమాట. ఆ 8 షోస్ కూడా హౌస్ఫుల్ అయినాయి. శివరాత్రి రోజులు కదా, ఫుల్ హౌస్ఫుల్ అయినాయి. ఇది ఒక రికార్డ్ అనమాట. ఈ రోజుకి కూడా రోజుకి 8 ఆటలతో రిలీజ్ అయిన సినిమా ఇంకోటి లేదు అని చెప్తారు అనంతపూర్లో. ఆ రకంగా సూపర్ స్టార్ గారి కృష్ణ గారి రికార్డు 45 ఏళ్ళుగా అన్బ్రేకబుల్ అని చెప్పవచ్చు. మరి ఇక ఏదైనా సినిమా ఇట్లా 8 ఆటలు ఆడిందేమో నాకైతే తెలియదు. కానీ శివరాత్రి రోజున మామూలుగానే షోని ఫాస్ట్గా తిప్పేస్తూ ఉంటారు. నేను బాలకృష్ణది భలే దొంగ చూసి అట్లా నరసరావుపేట చిత్రాలయంలో నేను ఇంటర్వెల్ ఎప్పుడు అని చూస్తాను. అమాయకంగా శివరాత్రి తిరణాలకు వెళ్ళి వచ్చి కోటప్పకొండ చూస్తే క్లైమాక్స్లో జొయ్యన బోట్లు వస్తున్నాయి. ఇంకా పెద్ద ఇది ఇంటర్వెల్ అనుకున్నా క్లైమాక్స్ వేసి పడేసి అలా 8 ఆటలు. నాకు తెలిసి ఏంటంటే ఈ 8 ఆటలు ఆడటంలో ఉన్న మహత్యం మధ్యలో కట్ చేయకుండా వేసి ఉంటుంది. కట్ చేసేసినట్టయితే 6 ఆటలకే పరిమితం అయ్యేదేమో. మరి కృష్ణ శ్రీదేవి హీరోయిన్లు అయితే అంజలీదేవి గారు, సత్యనారాయణ గారు దంపతులు, వారి కొడుకు గిరిబాబు, ఇంకా జయ విజయ, జయమాల, త్యాగరాజు, మన నూతన్ ప్రసాద్, వీళ్ళు ప్రధాన పాత్రలు. సంగీతం సత్యం. ఈ సినిమాల పాటలు చక్కగా వినసొంపుగా ఉంటాయి. మనకి పాటలు అనగానే నీలాకాశాన్ని చూపించడం అప్పటి పాటల స్పెషాలిటీ. మీరు చూడొచ్చు. ఇప్పుడు చూస్తే కరోనా తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్లో ఆ నీలాకాశం అనే దానికి బ్లూ కలర్లో ఉండటం గమనిస్తున్నాం. కానీ 3-4 ఏళ్ల క్రితం అసలు ఆకాశం బ్లూ కలర్లో కనపడేది కాదు. నేను చెప్తుంది విచిత్రంగా అనిపించవచ్చు మీకు. ఈ రోజున మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో పెట్టి తీసుకోండి, తెలుస్తుంది అది. అలాంటి బ్లూ కలర్ స్కై ఇందులో బ్యాక్గ్రౌండ్లో కనపడుతూ పాటలు చాలా మనోహరంగా చిత్రీకరించారు. కథ విషయానికి వస్తే ఏంటంటే ఈ సినిమా కథ ఒక ప్రమాదం నుంచి, రౌడీలు అటాక్ చేసిన ప్రమాదం నుంచి సత్యనారాయణ గారిని కృష్ణ గారు కాపాడతారు. కాపాడినటువంటి కృష్ణ గారికి ఒక దెబ్బ తగిలితే ఇంటికి తీసుకెళ్ళి సపరేలు చేసి బాగయ్యేంత వరకు చూసుకుంటారు. కృష్ణ గారు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే, లేదు నువ్వు ఎక్కడ వెళ్ళి ఏదో పని చేయాల్సిన అవసరం లేదు గోపి, నువ్వు అనాథని అంటున్నావు కాబట్టి మాకు ఆ ఎస్టేట్లో మా పనులు చూసుకుంటూ ఉండు అని ఒక మంచి పోస్ట్ ఇస్తారు. ఇతని కొడుకు గిరిబాబు, ఎవరు సత్యనారాయణ అంజలీదేవి దంపతులు, ఒక జులాయి వెధవైనటువంటి త్యాగరాజుతో స్నేహం చేసి డబ్బంతా తగలేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేది కూడా అమ్మ కోసం కాదు, డబ్బు కోసం. నేను సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పేస్తాడు. అంజలీదేవి గారు బాధపడతారు, సత్యనారాయణ గారు మందలిస్తారు. హక్కు ఉంది కానీ నువ్వు సక్రమంగా ఉంటే ప్రయోజకుడు అయితే కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు జులాయిలాగా కాదు అని చెప్పేసి తిట్టి పంపిస్తూ ఉంటారు. త్యాగరాజు గారు ఈ బంగారు బాతుకుడిని ఒక్కసారి కోసుకోకూడదని చెప్పేసి అతనికి కావాల్సిన డబ్బులు ఇస్తూ మేపుతూ ఉంటారు. సత్యనారాయణ గారి దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఒక అద్భుతమైన దేవీమాత విగ్రహం ఉంటుంది. దానికోసమే కృష్ణ గారిని హైర్ చేస్తారు నూతన్ ప్రసాద్. నాగు ఆ క్యారెక్టర్ పేరు. ఆ నాగు చెప్పినట్టు చేయడానికి కృష్ణ గారు ఆ ఇంట్లో ప్రవేశం పొందుతారు. కానీ అంజలీదేవి గారు చూపిస్తున్న ఆప్యాయత, మాస్టర్ రాము అనబడ సత్యనారాయణ చిన్న కొడుకు చూపిస్తున్నటువంటి బ్రదర్ బుడ్డు, ఒక అవిటి చెల్లెలు చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేక ఎదురు తిరుగుతారు నాగుడికి. అయితే అతన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఈ కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటట్టు చేస్తారు. సత్యనారాయణ గారు కృష్ణ గారి మీద నమ్మకంతో తనకి వారసత్వంగా వస్తున్నటువంటి ఆ విగ్రహాన్ని ఎలా దాచారో ఎలా తీయాలో చెప్తారు. కృష్ణ గారు దాన్ని తీసి నకిలీ విగ్రహాన్ని పెట్టి నూతన్ ప్రసాద్కి ఇస్తారు. నూతన్ ప్రసాద్ అనుమానం తీరక దాన్ని బంగారపుదే అని తెలుసుకుని బాగా మందు కొట్టి దాన్ని ఎక్కడో దాచిపెడతారు. దాన్ని కృష్ణ గారు పైనుంచి చూసి ఆ షాట్ భలే వెరైటీగా ఉంది. పైనుంచి చూస్తున్నట్టు ఒక క్రెయిన్ షాట్ లాగా తీసి అట్లా తీశారు. ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసి అసలు చోట పెడతారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ నకిలీ విగ్రహాన్ని మళ్ళీ తీసుకువెళ్తున్న సమయంలో సత్యనారాయణ అంజలీదేవి గారు చూస్తారు. దాన్ని చూసి సత్యనారాయణ గారు గుండె పగిలి మరణిస్తారు. తాను నమ్మకం పెట్టుకున్న గోపి ఇలాంటి వాడా. ఆ తర్వాత ఇక గిరిబాబు తన బ్యాచ్తో, త్యాగరాజు బ్యాచ్తో కొంపలో చేరి నానా అగచాట్లు అల్లర్లు చేస్తున్నప్పుడు ఇంటికి దూరంగా ఉన్నా కూడా కృష్ణ గారు ఆ దేవుడిచ్చిన కొడుకులాగా వాళ్ళని కాపాడటానికి ముందుకు వస్తారు. అయితే ఈ మధ్యలోనే శ్రీదేవి గారితో ప్రేమలో పడతారు. శ్రీదేవి గారితో వేరే చోట నివసిస్తున్నప్పుడు ఈ మాస్టర్ రాము వచ్చి ఈ శేఖర్ అన్నయ్య అంటే గిరిబాబు చేస్తున్న అల్లర్ల గురించి చెప్తాడు. వాళ్ళని నానా మాటలు మందలించి చనిపోయే ముందు ఎస్టేట్ మొత్తం తనకు రాసిచ్చిన విషయాన్ని అంజలీదేవి గారి ముందు పెట్టగానే గిరిబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంజలీదేవి గారికి అసలు విషయం చెప్పి, లేదు నేను మీ సాయం చేసేందుకే వచ్చాను, నేను ఏ ద్రోహం చేయలేదని చెప్పి నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. క్లైమాక్స్లో అసలు విషయాలు అందరూ తెలుసుకుంటారు. ఇది సినిమా కథ కాగా
నరసరావుపేట ఈశ్వర మహల్లో రిలీజ్ అయింది, హైదరాబాద్ సుభాష్ సంగీత్లో రిలీజ్ అయింది. మొత్తం హైదరాబాద్లో అప్పట్లోనే 6 థియేటర్లో 1980లో రిలీజ్ అయ్యి సుభాష్లో అంటే డైరెక్ట్గా 28 రోజులు, మార్నింగ్ షోస్తో 21 రోజులు, 50 రోజులు ఆడింది. విజయవాడలో కూడా ఒక 50 రోజుల సినిమా. అన్ని చోట్ల ఒక మంచి టాక్ తెచ్చుకుంది. ఈ 80లో కలర్ సినిమాలు కృష్ణ గారి 17 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది కృష్ణ గారి గ్రేట్నెస్, కృష్ణ గారి క్రేజ్. నిర్మాతల పాలిట కల్పతరువు, కొంగు బంగారం అనడంలో సందేహం లేదు. ఇది ఈ నాన్ స్టాప్ వీడియో దేవుడిచ్చిన కొడుకు. దీని తర్వాత 2 ఏళ్లకి మళ్ళీ 1982 ఫిబ్రవరి 19న బంగారు కొడుకు అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో కృష్ణ, శ్రీదేవి హీరోయిన్, సేమ్ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారే డైరెక్టర్. అయితే దీనికి దేవుడిచ్చిన కొడుక్కి మన చల్లపిల్ల సత్యం గారు సంగీతం అయితే, దానికి మాత్రం 82లో వచ్చిన బంగారు కొడుకు మాత్రం చక్రవర్తి గారు. ఈ దేవుడిచ్చిన కొడుకు అనగానే నాకు గుర్తొచ్చింది బంగారు కొడుకు అనే టైటిల్. బంగారు కొడుకు అనే అప్పట్లో మాకు ఇలా ఈ షర్టు జేబుల మీద స్టిక్కర్ లాగా టైలర్లో కుట్టించేవాడు. అది మా నాన్నగారు మాకు, మా తమ్ముడికి వేసి ఆనందించేవాడు. ఆ బట్టలు ఎప్పటికీ నాకు గుర్తున్నాయి. ఇది ఈ సినిమాతో నాకున్న అనుబంధం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ నాన్ స్టాప్ వీడియో. బాయ్.